నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. సుప్రీంకోర్టు కీలక తీర్పు ఒకటి ప్రకటించిందండి. అది ఏమంటే, పెళ్లికి ముందు శారీరక బంధం క్యారెక్టర్కు కొలమానం కాదు. ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వక బంధాన్ని ఏ చట్టము నిషేధించలేదు. దాన్ని క్యారెక్టర్కు కొలమానంగా పరిగణించరాదు అని సుప్రీంకోర్టు యువకులకు సంబంధించిన శారీరక సంబంధం గురించి కీలక తీర్పునిచ్చిందండి. ఏమిరంటే ఆ తీర్పులో ఉండే సారాంశం పూర్తిగా వినండి, మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. ఎందుకంటే సుప్రీంకోర్టు మొన్ననే వ్యభిచారము నేరం కాదు అని ఒక కీలకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా శారీరక బంధం కొనసాగించుకుంటే అది క్యారెక్టర్కు కొలమానము కాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిందండి. అది ఒక తెలంగాణ యువకుడి కేసులో పోలీసు బోర్డుకు సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిందండి. తెలంగాణ యువకుడికి ఒక పోలీస్ ట్రైనింగ్ టైంలో ఒక అమ్మాయితో శారీరక బంధం పెట్టుకోవడం అది తప్పని చెప్పి అతనికి ఉద్యోగం రాకుండా, కానిస్టేబుల్ ఉద్యోగం రాకుండా పోలీస్ ఆ బోర్డు చేయడం వల్ల అతను సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు దాన్ని పరిగణలోకి తీసుకొని శారీరక బంధం, పెళ్లికి ముందు శారీరక బంధం క్యారెక్టర్కు కొలమానము కాదు అని సుప్రీంకోర్టు తీర్పు విధించింది. ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వక బంధాన్ని ఏ చట్టము నిషేధించలేదు. రాజీ పడడం అంటే తప్పు చేశానని ఒప్పుకున్నట్లు కాదు. నిర్దోషిగా విముక్తి పొందిన ఉద్యోగాన్ని నిరాకరించడమే ఏకపక్షమే. తక్షణమే ఆ అభ్యర్థికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వండి. తెలంగాణ యువకుడి కేసులో పోలీసు బోర్డుకు సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. చూడండి, అతని గురించి కూడా చూద్దాం. పెళ్లికి ముందు ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా శారీరక సంబంధం పెట్టుకోవడం వారి క్యారెక్టర్కు కొలమానం కాదని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సమకాలీన సమాజంలో మారుతున్న సామాజిక వాస్తవాలను నియామక బోర్డులు గుర్తించాలని హితబోధ చేసింది. ప్రతి ప్రేమ కథ పెళ్లితో ముగియాలని లేదని, కొన్ని మధ్యలోనే ఆగిపోతాయని, అలాంటప్పుడు ఈ కాలాలు మారుతున్నకు అనుగుణంగా కూడా పోలీసు బోర్డు పనిచేయాలనేదే సుప్రీంకోర్టు చెప్తుందండి. ఇంకా పూర్తి వివరాలు పోతే, పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఏమిరంటే అది మనం పూర్తిగా ఒకసారి చూసుకున్నామండి. ఎందుకు ఏమి అనేది ఒకసారి చూసుకుంటే, పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు యువకులకు కూడా వర్తిస్తుంది అనేది తెలుస్తుంది. పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదనేది కూడా సుప్రీంకోర్టు చెప్తుంది. పెళ్లికి ముందు శారీరక సంబంధం ఉంటే క్యారెక్టర్ బ్యాడ్ కాదు, అది వాళ్ళిద్దరూ ఇష్టపడి అన్నారు కాబట్టి అది ఏమీ లేదు. ఆ లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కూడా కీలక తీర్పు ఇచ్చింది. దాన్ని ఏదో ఒకసారి మనం చూద్దాం. ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకుంటే వారి ప్రవర్తన లేదా క్యారెక్టర్ను తప్పుపట్టలేమని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లికి ముందు ఇద్దరు వయోజనులు అంటే మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం కాదని, అలా చేసినంత మాత్రాన వారి వ్యక్తిగత్వాన్ని తప్పుపట్టడానికి లేదని, వారి క్యారెక్టర్ను శకించడానికి వీలు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇద్దరు పెద్దవాళ్ళు ఇష్టపూర్వకంగా కలిసి ఉన్నప్పుడు దానిని చట్టవిరుద్ధంగా పరిగణించలేమని ధర్మాసనము తేల్చి చెప్పింది. ఉద్యోగాలకు అనర్హత కాదు. ఒకరి శారీరక సంబంధాన్ని బట్టి వారి క్యారెక్టర్ బాగలేదని ముద్రేసి ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు తెలంగాణకు చెందిన ఒక ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ వివాదంపై విచారణ సందర్భంగా వెలువడింది. పెళ్లికి ముందు ఒక మహిళతో సంబంధం పెట్టుకొని
ఆ తర్వాత వివాదం జరిగి రాజీ పడిన నేపథ్యంలో అభ్యర్థి సెలక్షన్ను ప్రభుత్వం రద్దు చేసింది. దీన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు అభ్యర్థికి ఉద్యోగాన్ని పునరుద్ధరించాలని ఆదేశించింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎక్కువ కాలం పాటు సంబంధం కొనసాగితే వారి మధ్య అంగీకారం ఉన్నట్లుగా పరిగణించవచ్చు అని పేర్కొనింది. న్యాయస్థానం కోర్టు కూడా హెచ్చరిక చేసింది. మరో సందర్భంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని ఆరోపణ నేపథ్యంలో యువకులు ముందుగానే అంతరంగిక సంబంధాలు పెట్టుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. చూడండి, ఇట్లా పెళ్లి చేసుకుంటాను మోసాలు చేస్తున్న టైంలో ఇద్దరు కూడా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అనేది సుప్రీంకోర్టు హెచ్చరించిందండి. దీనిలో పూర్తి విషయాలు మనం తెలుసుకుంటా పోతే తెలంగాణ రాష్ట్రంలో గాజుల తిరుపతి అనే వ్యక్తిగతంలో ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగానికి ఎంపికయ్యారు. అయితే 2014 సంవత్సరంలో ఆయన ఒక మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. వ్యక్తిగత ప్రవర్తన సరిగా లేదనే కారణాన్ని చూపుతూ సంబంధిత పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అతనికి పోస్టింగ్ ఇవ్వడానికి నిరాకరించింది. దీనిపై సుదీర్ఘకాలంగా న్యాయ పోరాటం నడుస్తుంది. చూడండి, ఆయన 2014లో ఒక మహిళతో సంబంధం పెట్టుకున్నారని ట్రైనీగా ఉద్యోగాన్ని ఎంపికైన తిరుపతి అనే వ్యక్తికి, అది తెలంగాణ రాష్ట్రంలో తిరుపతి అనే వ్యక్తికి ఉద్యోగాన్ని ఇవ్వకుండా నిరాకరించారంట. ఎందుకు? నువ్వు ఒక అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకున్నావు అని. అతను సుదీర్ఘకాలంగా న్యాయ పోరాటం చేస్తూ నడుస్తుంది. ఈ కేసును సున్నితంగా పరిశీలించిన సుప్రీంకోర్టు సదరు అభ్యర్థికి అనుకూలంగా కీలక తీర్పును వెలువరించింది. ఇద్దరు మేజర్లు తమ ఇష్టప్రకారం శారీరకంగా దగ్గరైనంత మాత్రాన వారి వ్యక్తిగతాన్ని లేదా క్యారెక్టర్ను తప్పుపట్టడం సరికాదని న్యాయమూర్తులు అభిప్రాయపడారు. కేవలం ఒక కారణాన్ని చూపిస్తూ ప్రభుత్వ ఉద్యోగానికి అర్హుడైన వ్యక్తికి పోస్టింగ్ నిరాకరించడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొనింది. సామాజిక నిబంధనలు, వ్యక్తిగత స్వేచ్ఛకు నడుమ ఉన్న వ్యత్యాసాలను ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రస్తావించింది. నైతికత అనే కోణంలో చూసి ఒకరి ఉపాధి అవకాశాలను దెబ్బతీయలేవని స్పష్టం చేసింది. బాధ్యతగా ఉన్న గాజుల తిరుపతికి తక్షణమే పోలీస్ కానిస్టేబుల్ విధుల్లో చేరేందుకున్న అడ్డంకులు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా ఇవన్న చర్చలు వ్యక్తమవుతున్నాయి. ఆధునిక సమాజంలో వ్యక్తిగత స్వేచ్ఛకు, గోప్యతకు ఈ తీర్పు అద్దం పడుతుందని న్యాయ నిపుణులు మరియు మానవ హక్కుల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చట్టం పరిధిలో ఇద్దరు వయోజనుల నిర్ణయాలను గౌరవించాల్సిందేనని వారు మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు పాతతరం సామాజిక విశ్లేషకులు మరియు కొన్ని సాంప్రదాయిక వర్గాల నుంచి దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తీర్పుల వల్ల భవిష్యత్తులో కుటుంబ వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళన కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత హక్కులకు న్యాయస్థానం ప్రాధాన్యత ఇస్తుందని మెజార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తాజా తీర్పుతో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొనింది. కోర్టు ఆదేశాల ప్రకారం బాధ్యతకు త్వరలోనే నియామక పత్రాలు అందే అవకాశం ఉంది. ఈ తీర్పు రాబోయే రోజుల్లో వ్యక్తిగత సంబంధాలు, ఉద్యోగ నియమ నిబంధనలకు సంబంధించిన మరిన్ని కేసుల్లో కీలక బెంచ్ మార్కుగా మారే అవకాశము కనిపిస్తుంది. చూడండి, తెలంగాణ యువకుడికి కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వడానికి అతను ఒక మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నారనే కారణంతో పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు అతనికి పోస్ట్ ఇవ్వకుండా నిరాకరించింది. అతను సుప్రీంకోర్టుకు పోయి 2014లో అది నడిచింది. ఈ పొద్దు 2026లో తీర్పు వచ్చింది. ఇమ్మీడియట్లీ అతనికి ఉద్యోగం ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిందండి. దీంతో మనం చూసుకుంటా పోతే ఏదైనా కానీ సుప్రీంకోర్టు కొంతమంది దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇది కరెక్ట్ అనే వాళ్ళు ఉన్నారు. ఎవరి అభిప్రాయం వాళ్ళకి అలా ఉంది. కానీ సుప్రీంకోర్టు మటుకు పెళ్లికి ముందు శారీరక బంధం క్యారెక్టర్కు కొలమానం కాదు అని సుప్రీంకోర్టు కీలక తీర్పును ప్రకటించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.